లైవ్లో ఎప్పుడో అయిపోయిన నామినేషన్స్కి మళ్ళీ రెండో రోజు కూడా మనం ఎపిసోడ్లో చూడాలంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా. పోన్లే ఇప్పుడు అట్లీస్ట్ నామినేషన్స్తో పాటు మిగతా కంటెంట్ కూడా వేసేసరికి కొంచెం నామినేషన్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది, మిగతావి మెయిన్ ట్రాక్లోకి వెళ్ళినాయి కాబట్టి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓకే, టూ డేస్ నామినేషన్స్ ఎక్స్టెండ్ అయినప్పుడు ఇలా సెకండ్ డే నామినేషన్స్కి కాకుండా వేరే ఆస్పెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి, ఎపిసోడ్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవాళ ఉన్నట్టు కదా. ఎస్, ముందుగా చూసుకుంటే రివ్యూలోకి వెళ్ళే ముందు కొంచెం లైకులు కొడతా ఉంటే వీడియోలు కొంచెం ముందుకు వెళ్తే ప్రమోట్ అవుతాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. అండ్ తర్వాత చూసుకుంటే రోహిణి యష్మిన్ నామినేట్ చేస్తుంది. సంచాలక్గా ప్రేరణ ఉన్న టైంలో అటు నవీల్ కానీ ఇటు పృథ్వీ కానీ ఆడుతుంది. పృథ్వీ విన్న వాళ్ళని, పృథ్వీ మీద ఈమెకున్న ప్రేమంతా అవతల వాళ్ళకు కూడా ఉండాలని, సంచాలకు ఉన్న ప్రేరణకు కూడా ఉండాలని, పైగా సంచాలకు ఆ పొజిషన్లో ఉన్నా కూడా పృథ్వీకి సపోర్ట్ చేసి ఆయనను మెగా చీఫ్ చేయాలని ఈమె పడిన తాపత్రయం చూస్తుంటే మనకి ఏమనిపించింది, ఏంటి ఆ అమ్మాయి బాగా ఓవర్ యాక్షన్ చేస్తుందన్న ఫీలింగ్ అనిపించింది కదా. సో ఆ ఫీలింగ్ మనతో పాటు బయట ఇప్పుడు లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా అనిపించింది కాబట్టి వైల్డ్ కార్డ్ రూపంలో రోహిణి ఆ పాయింట్ పట్టుకుని భలే నామినేట్ చేసింది అనిపించింది. అలాంటి పాయింట్స్ చెప్పేటప్పుడు యష్మి బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తుంటే అయిపోయేది. ఇప్పుడు గంగవ్వ ఆమెను నామినేట్ చేస్తుంటే ఆ పాయింట్స్ని యాక్సెప్ట్ చేసి సారీ చెప్పేసింది. అండ్ అవినాష్ నామినేట్ చేస్తుంటే కూడా ఓకే అది కరెక్టే అన్నట్టుగా పాయింట్స్ కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ రోహిణి విషయంలో మాత్రం యాక్సెప్ట్ చేయకుండా అలాగే వితండవాదం చేసింది. ఎందుకు చేసింది? ఈగో వచ్చిందా? అబ్బాయి దగ్గర యాక్సెప్ట్ చేసింది, వయసులో పెద్దవాడి దగ్గర కూడా యాక్సెప్ట్ చేసింది. రోహిణి దగ్గర యాక్సెప్ట్ చేయడానికి ఒక ఈగో, ఈమె నాకు చెప్పేది ఏంటి, నేను చేసేది ఏంటి అన్నట్టుగా అయితే అయిపోయిందన్నమాట. సో మామూలుగా మన ప్రేరణని ప్రేరణ నాకేం పెద్ద ఫ్రెండ్ ఏం కాదు, బయట పరిచయం కూడా లేదు అన్నట్టుగా అలా ఇలా మాట్లాడే అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం అవును ఇప్పుడు ప్రేరణ నా ఫ్రెండ్ కాబట్టి నేను అలా చెప్పాను అన్నట్టుగా అంటుందన్నమాట. ఈమె కన్వీనియన్స్కి రిలేషన్స్ అనేవి మార్చుకుంటుంది. ఒకసారి ఫ్రెండ్ కాదంటే ఒకసారి ఫ్రెండ్ అంటుంది. ఏ కన్వీనియంట్గా ఎలా ఉందో ఆ కన్వీనియన్స్ సిచ్యువేషన్ని బట్టి అలా మాట్లాడుతుంటుంది అన్నమాట. సో ప్రేరణకి అలా ఎందుకు చెప్పిందంట, ఈమె ఫ్రస్ట్రేషన్ వల్ల చెప్పిందంట. ఏం ఫ్రస్ట్రేషన్ వల్ల అక్కడ ఉన్న జడ్జ్మెంట్ని మార్చే అవకాశం ఇస్తావా అవతలోళ్ళని. ఇప్పుడు ప్రేరణ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అమ్మా అని నాగార్జున గారు అంటే ఆ బ్లేమ్ ఆబ్వియస్లీ ప్రేరణకి వెళ్ళిపోతుంది కదా, నీకైతే రాదు కదా. ఎవరో ఇప్పుడు ప్రేరణ చెప్తుంది అది కాదు సార్, ఇప్పుడు యష్మి చెప్పిందని అలా నేను చేశాను అంటే ఎవరో చెప్పారేంటమ్మా, నీకు ఉండాలి కదా బుద్ధి అని నాగార్జున గారు ప్రేరణ తిట్టేది. అయినా కానీ ప్రేరణ అప్పటికి కూడా చాలా వరకు హింట్స్ ఇస్తూనే ఉంది. ఆ హింట్స్ అర్థం చేసుకోకపోవడం అనేది పృథ్వీ తెలివి తక్కువతనం, పృథ్వీ కానీ మిగతా వాళ్ళు తెలివి తక్కువతనం. అయినా కానీ ప్రేరణ ఇంకా సపోర్ట్ చేయాలి అనుకోవడం మాత్రం యష్మి మూర్ఖత్వం అనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటి, లాస్ట్లో కూడా అన్నది కదా, తర్వాత టాస్క్ అంతా అయిపోయాక పృథ్వీతో కూడా యష్మి ఏమన్నది, కాదండి బేసిక్గా ప్రేరణకి నువ్వు గెలవాలని లేదేమో అందుకే అలా చేసింది అన్నట్టుగా అయితే అనిస్తుంది అన్నమాట. ఆ పాయింట్ కూడా రోహిణి గారు మెన్షన్ చేస్తుంటే అవును నేను బేసిక్గా అన్ని పాసిబిలిటీస్ అలా మాట్లాడతా ఒక టాస్క్ ఉన్నప్పుడు అన్నట్టుగా చెప్తుందన్నమాట. అన్ని పాసిబిలిటీస్ మాట్లాడటం అంటే అడ్డదిడ్డంగా మాట్లాడటమా, సంబంధం లేకుండా ఏయో తెచ్చి అవతల కావాలని నెగిటివ్ చేసేటట్టు మాట్లాడటమా, అన్ని పాసిబిలిటీస్ మాట్లాడటం ఏంటి అంటే ఇది ఎలా ఉందంటే రోడ్డు మీద 2 బండ్ల యాక్సిడెంట్ అయితే ఇప్పుడు అన్ని పాసిబిలిటీస్ మాట్లాడడం ఈ దృష్టిలో ఎలా ఉందంటే మా ఇంటి నుంచి బండి ఆటోమేటిక్గా అదే వచ్చి బండి స్టార్ట్ అయిపోయి ఆటోమేటిక్గా రోడ్ మీదకి వచ్చేసి అవతల బండిని గుద్దింది అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఎవరో ఏలియన్ వచ్చారో పైనుంచి ఏలియన్ దిగొచ్చి మా బండి స్టార్ట్ చేసుకొని రోడ్ మీదకి వెళ్ళి ఇట్లా గుద్దేసింది, ఎందుకంటే అన్ని పాసిబిలిటీస్ మాట్లాడాలి కదా అని చెప్పినట్టుగా ఉందన్నమాట ఈమె చెప్పేది. చాలా నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కన్నా లిటరల్గా ఓకే రోహిణి చెప్తుందంటే బయట ఈ విషయం ఇలా వెళ్ళిందనమాట అని తను అర్థం చేసుకొని తను ఇట్లా మామూలుగా మాట్లాడితే అయిపోయేది. మిగతా వాళ్ళతో అవినాష్తో కానీ గంగతో కానీ మాట్లాడినట్టు ఇట్లా వితండవాదం చేస్తే ఆమెకే నష్టం. ఇంకా దాని తర్వాత విష్ణుని కూడా రోహిణి నామినేట్ చేస్తూ నీ గేమ్ అసలు స్టార్టింగ్లో బాగుండే, తర్వాత అసలు ఏంటి ఎలా ఆడుతుంది ఏంటి అన్నట్టుగా కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయితే అయిపోయింది. అండ్ గేమ్ డిస్ట్రాక్ట్ అవుతున్నావు నువ్వు ఒకదాని నుంచి ఇంకో దానికి డిస్ట్రాక్ట్ అవుతుంటే కంప్లీట్గా నీ ఇంపార్టెన్స్ అనేది పోతుంది అన్నట్టుగా అయితే చెప్తుంది అన్నమాట. డిస్ట్రాక్ట్ అవుతుందంటే అక్కడ సింపుల్గా చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది యష్మి దేంట్లో డిస్ట్రాక్ట్ అవుతుంది, ఎవరి వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది అని. సో వారి వల్ల డిస్ట్రాక్ట్ అవుతుందని ఆల్రెడీ నామినేషన్ పాయింట్స్ పడినప్పుడు రోహిణి కూడా అదే పాయింట్ చెప్పినప్పుడు ఇప్పుడు దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా, లేకపోతే డిస్ట్రాక్ట్ అనే పాయింట్ని మెన్షన్ చేయకుండా ఎక్కడ పోతుంది గేమ్ ఎలా చెడిపోతుంది నాకు అర్థం కావట్లే ఏది అన్నట్టుగా ఏదో ఎల్కేజీ పిల్లలు అడిగినట్టుగా అడుగుతుంటే ఏమనుకోవాలి ఇంకా
అంటే అంత ఈమె అడిగే విధానం చూస్తుంటే అవతల వాళ్ళకి ఏదో చెవిలో పువ్వు పెడుతుందా, కావాలని అడుగుతుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఆమెకు బేసిక్గా విష్ణుకి అంత తెలివితేటలు లేదు, ఒక యాబ్సెంట్ మైండ్లో ఉంటుంది, ఏదో చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది అనమాట. సో విష్ణు మన పృథ్వీ మీద తను ఏదైతే బాండింగ్ పెంచుకోవాలని ఎమోషన్ ట్రాక్ రన్ చేయాలని చూస్తుందో అదంతా బుల్షిట్ అని వచ్చిన వాళ్ళందరూ ఏదో విధంగా చెప్తూనే ఉన్నారు. ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు, అయినా కానీ ఆమె వినిపించుకోకుండా ఇలా మాట్లాడితే ఆమెకి నష్టం. అండ్ తర్వాత గంగవ్వ కూడా చెప్తుంది కదా, అక్కడే ఉన్న గంగవ్వ ఏం మాట్లాడుతుంది, నువ్వేందమ్మా ఫస్ట్ 2 వార్డుల ఫస్ట్ 2 వీక్స్ ఆడినావు, తర్వాత కూకుంటున్నావు అన్నట్టుగా ఆమె చెప్పేసింది. సో గంగవ్వతో కూడా చెప్పించేసుకుంది. అది ఎంత ఆమెకు అర్థం చేసుకోవాలి. సో ఎవరెవరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, సో వీళ్ళేం నా మీద పగతో మాట్లాడట్లేదు కదా, బయట చూసి వచ్చే లోపలికి ఎంతమందికి అదృష్టం వస్తుంది చెప్పండి కంటెస్టెంట్స్కి. బిగ్ బాస్లో ఉన్న టైంలోనే బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అని ఇంత ఎర్లీగా సీజన్ స్టార్ట్ అయిన 1 మంత్లోనే తెలుసుకొని దానికి తగ్గట్టు గేమ్ మార్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది. అంత మంచి అవకాశం వీళ్ళకి వచ్చినప్పుడు అది మార్చుకోవడం మానేసి ఇలా విదండవాదం చేస్తుంటే, ఇలా నాకేం తెలీదు అన్నట్టుగా ఒక శుద్ధపూసల్లాగా బిహేవ్ చేస్తుంటే ఎవరికి నష్టం? ఇది వాళ్ళకే నష్టం. అది యష్మికి కానీ, విష్ణుకి కానీ, సీత కానీ, ప్రేరణకు కానీ, ఎవరికి వాళ్ళు ప్రేరణ నామినేట్ చేయకున్నా కూడా ఇంకా వాళ్ళదే తప్పు అనే ఫీలింగ్లోనే ఉందన్నమాట వైల్డ్ కార్డ్స్. అండ్ తర్వాత ప్రేరణ యాక్చువల్లీ చాలా మంచి అమ్మాయి, చాలా బాగా టాస్క్లు ఆడుతుంది, బాగా అండర్స్టాండింగ్ బిహేవియర్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది. తను ఎందుకు ఇలా ట్రాక్ తప్పుతుందని కొంచెం బాధేస్తుంది నాకు. ఎందుకంటే ప్రేరణ అని స్టార్టింగ్లో నచ్చిన ఒక మనిషిగా తను ఇలా మాట్లాడుతుంటే ఇలా ఎందుకురా ఇలా చేస్తుంది అమ్మాయి, బాగా ఉండేది కదా, మంచిగా మాట్లాడేది కదా, మంచి టాస్క్లు ఆడేది కదా, హానెస్ట్గా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందని కొంచెం బాధ. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తుంది అలా? కింద కమెంట్ అయితే చేయండి. అంటే పెద్ద ఫ్యాన్ అనో ఇంకోటనో కాదు, నేను జస్ట్ నార్మల్గా ఒక చూసినప్పుడు అరే ఈ అమ్మాయి బాగుంది కదా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల చెప్పే మాటలు ఇవన్నీ. అండ్ తర్వాత గంగవ్వ విష్ణుని నామినేట్ చేస్తూ ఎస్ నువ్వు ఆడతలేవమ్మా, చూసుకో, చాలా సైలెంట్ అవుతున్నావు అన్నట్టుకంటే ఇప్పుడు సైలెంట్ అవ్వడు అది ఇది కాదవ్వా. ఇప్పుడు బేసిక్గా నా పర్సనాలిటీ ఎక్కడైతే బయటకు వస్తుందో ఆ బయటకు వచ్చే విధమైన ప్రతి చోట నేను ఖచ్చితంగా ఆడుతున్నాను. నా దృష్టిలో ఆట అంటే అదే, అంతకుమించి ఇంకేముంటుంది అన్నట్టుగా అయితే తను ఆడుతుందన్నమాట. నీ పర్సనాలిటీ బయటకు వచ్చే ఆట ఆడుతున్నావు అంటే ఏంటి? ఇప్పుడు నీ పృథ్వీ వల్ల నీది ఏం బయటకు వస్తుంది, ఏం పర్సనాలిటీ బయటకు వస్తుంది? ఈ అమ్మాయి ఆట గీట అంతా పక్కన పెట్టి ఈ అబ్బాయితో ట్రాక్ నడపడానికి లోపలికి వచ్చిందా అన్నట్టుగానే ఎవరికైనా అర్థమవుతుంది. అండ్ మొత్తం అంతా మెయిన్ ఆర్గ్యుమెంట్స్ కానీ మీ ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ లాజిక్స్ అన్నీ వదిలేసి పక్కన కూర్చొని ఉప్పర్ మీటింగ్లన్నీ ఆడంగులు ముచ్చట్లన్నీ ప్రతిసారి చెప్తుంటే ఎవరికైనా ఏమర్థమవుతుంది? నీ పర్సనాలిటీ బయటకు వస్తుందా? అక్కడ నీ పర్సనాలిటీ బయటకు వస్తుంది. ఈ అమ్మాయి ఇలాగా ఇటు ఉప్పర్ మీటింగ్లు పెట్టుకోవడానికి ఆడంగులు ముచ్చట్లు మాట్లాడుకోవడానికి బిగ్ బాస్కి వచ్చింది అనే ఫీలింగే వస్తుంది ఎవరికైనా. విష్ణు లాంటి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి ఇలా చేస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. అండ్ గంగవ్వ కూడా అర్థమైనప్పుడు విష్ణు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ యష్మిని కూడా గంగవ్వ నామినేట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు నామినేట్ చేశారు కదా యష్మిని. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి చాలా బాధ అయితే లోపల ఆ బాధ కానీ ఈగో కానీ లోపల కన్నీళ్ళు దుంకుతున్నాయి. కానీ అది బయటికి వెళ్ళదీస్తే మళ్ళీ నో ఐ షుడెంట్ అన్నట్టుగా అయితే మనీ పక్కనే ఉన్నాడు, వాడిని నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేస్తున్నారు ఏంట్రా అంటే ఆమె నామినేట్ చేస్తున్నారు అనే కంటే కూడా మనీని ఎవరు చేయట్లేరు అనే ఫీలింగే ఎక్కువ అనమాట. అందుకే తేజ ఒకే ఒక్కటి నామినేట్ చేసినప్పుడు అంత ఎంజాయ్ చేసింది. మొత్తానికి ఆ పాయింట్ అయితే అవినాష్ అడిగాడు. అవినాష్ దగ్గరికి వచ్చినప్పుడు అది కూడా మాట్లాడుకుందాం. కానీ సో గంగవ్వ యష్మిని నామినేట్ చేస్తూ మేము మామూలుగా కొత్తగా వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్గా వచ్చినప్పుడు నువ్వు అసలు మాట్లాడలేవు, ఎలాంటి వెల్కమింగ్ లాగా లేదు, మేము వచ్చి మాట్లాడినా కూడా సరిగ్గా వెళ్ళలేదు. అండ్ మోరోవర్ ఫుడ్ విషయంలో కూడా మిల్క్ కూడా మాకు ఇవ్వాలనుకున్న టైంలో అయితే ఇవ్వలేదు అన్నట్టుగా అయితే తను చెప్తుంది. అండ్ తర్వాత ఫుడ్ డెసిషన్ నాదైతే కాదవ్వా, నేను అందుకే నా చేతుల్లో లేనిది నేను అట్లా చేయలేను కదా అన్నట్టుగైతే అంటుందన్నమాట. నా చేతుల్లో లేనిది నేను చేయలేను, ఫుడ్ డెసిషన్ నాది కాదు అని అనుకున్నప్పుడు నబీల్ నిన్న తను ఏం చెప్పాడు, ఇప్పుడు రేషన్ ఇలా ఉంది మరి ఫుడ్ ఏం చేద్దాం వాళ్ళకి ఎలా ఇవ్వడం అన్నట్టుగా
ఆ డిస్కషన్ అవి ఇవి జరుగుతుంటే యష్మి ఎందుకు మధ్యలో వచ్చి దూరింది, నాకైతే ఫుడ్ సరిగ్గా ఉండాల్సిందే, ఫుడ్ సరిగ్గా ఉన్నప్పుడే నేను టాస్క్లైనా ఏవైనా ఆడగలను, లేకపోతే నేను అసలు ఆడలేను అన్నట్టుగా లేనిపోని ఇన్వాల్వ్మెంట్ చేసింది ఎవరు, ఈమె కదా. మరి ఈమె ఏమీ తెలియనట్టు శుద్ధపూసలాగా ఉంటే చూసే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ఆడియన్స్నే ఈమె చీట్ చేయాలనుకుంటే ఎలా అవుతుంది? ఆడియన్స్కి ఇవేమీ చూపియారనే ఫీలింగ్లో ఉందా ఈమె? ఆడియన్స్ని కూడా ఒక భ్రమలో పెట్టాలనే ఫీలింగ్లో ఉందా? ఇది అది పాసిబుల్ అవుతుందా? కాదు కదా, ఎందుకంటే ఈ ఆడియన్స్ ప్రతి ఒక్కటి చూస్తారు కాబట్టి. అండ్ తర్వాత గంగవ్వ ఇలా చేస్తుంటే మటుకు ఎస్ అమ్మ నాదైతే ఆ ఉద్దేశం కాదు, బట్ సారీ, ఇప్పటి నుండి అయితే నేను మాట్లాడుతాను, ఇప్పటి నుంచి నేను అన్ని చూసుకుంటాను అన్నట్టుగా తను అనింది. ఇట్స్ గుడ్ థింగ్, పెద్ద ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అలా చేయడం అనేది ఓకే అండ్ గుడ్ వన్. అండ్ తర్వాత అవినాష్ పృథ్వీని నామినేట్ చేస్తూ ఏదైతే పృథ్వీ అన్న 2 టాస్కులు, ఆ ప్రభావతి టాస్క్ కానీ ఇంకోటి బెలూన్స్ నీడిల్ టాస్క్ కానీ, ఆ 2 టాస్కులు తప్ప మిగతా టైంలో నువ్వు ఎక్కడ నాకు కనపడలేదు, ఏమీ చేయలేదు అన్నట్టుగా అంటుంటే, ఏమీ చేయలేకపోవడం ఏంటి, చాలా విషయాల్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది అన్నట్టుగా పృథ్వీ చెప్తూ, అండ్ ఇంకోటి ప్రభావతి టాస్క్ ఏదైతే ఉందో అందులో లేడీస్తో ఆడినప్పుడు అంటం ఏంటి, లేడీస్తో ఆడటం ఏంటంటే అన్న కాదు, నువ్వు లేడీస్తో ఆడినప్పుడు వాళ్ళని ఫిజికల్గా హ్యాండిల్ చేసిన విధానం కొంచెం హార్ష్గా అనిపించింది, నాకు అది నచ్చలేదు. అంటే నేను అలా ఏం కాదు, నార్మల్గా ఆ టాస్క్ ఎలాలో అలానే ఆడమే, అండ్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని ఇది కాదు, టాస్క్ వరకు ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడామన్నట్టుగా తను కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బట్ ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చేయకపోవడం వల్ల పృథ్వీ ఏమైనా తప్పు చేశాడా అనే ఫీలింగ్ అయితే అక్కడ అనిపిస్తుంది అనమాట, ఎవరికైనా అనిపిస్తుంది ఆయన మాట్లాడే విధానానికి. అండ్ ఇంకోటి ఏమంటున్నా అవినేష్, అసలు కాదు బేసిక్గా నువ్వు టాస్క్లు అన్నా అంటున్నావు, టాస్క్లు ఒకటే కాదు కదా ఇక్కడ ఆడటం అంటే, మరి ఇంకేం చేయాలి టాస్క్లు కాకుండా అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటున్నా, అంటే టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదని మళ్ళీ అంటాడు. టాస్క్ ఎంటర్టైన్మెంట్ ఏంటి? టాస్క్ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ చేయడమో లేకపోతే ఇంకోటి కాదు కదా, ఎంటర్టైన్మెంట్ ఏదైనా వస్తుంది, అందులో టాస్క్లు కూడా వస్తుంది. కానీ ఓన్లీ టాస్క్లు మాత్రమే ఆడితే ఆయన ఇప్పుడు ఓన్లీ ప్రాపర్గా టాస్క్లు ఆడే క్యాండిడేట్స్ ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి కావాలంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకురావడం? డైరెక్ట్గా ధోనిని, సెహ్వాగ్ని వీళ్ళందరినీ తీసుకురావచ్చుగా బిగ్ బాస్కి. అది కాదు కదా పాయింట్ ఇక్కడ. టాస్కులు చూసి టాస్కులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న క్యాండిడేట్స్ కూడా గతంలో టైటిల్ విన్నర్స్ ఉన్న హిస్టరీ అయితే ఉంది బిగ్ బాస్కి. అవన్నీ మర్చిపోయి ఓన్లీ టాస్క్లు మాత్రమే ప్రతి ఒక్కటి అనే ఫీలింగ్లో అయినా ఉంటే ఆయనకే నష్టం. టాస్క్లు ఎంటర్టైన్మెంట్ కాదా అంటే ఎంటర్టైన్మెంటే, బట్ ఆ ఒక్క టాస్కులు చూసి ఎవరు ఓట్ లేరు, పిచ్చోళ్ళు అయితే తప్ప ఎవరు ఓట్ లేరు. ప్రతి ఒక్కటి ఉండదు, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉండాలి, లాజికల్గా మాట్లాడాలి, నామినేషన్స్ పాయింట్స్ ఎక్సలెంట్గా పెట్టగలగాలి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తే అదర్ కొట్టే లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇలా ప్రతి దాంట్లో మన మార్క్ అనేది ఉండాలి. ఆ మార్క్ లేకపోతే సీదా వెళ్ళి ఇంట్లో కూర్చోవాలి, ఎందుకంటే ఆడియన్స్ మార్కులు వేసేస్తారు కాబట్టి నీ మార్క్ కనబడకపోతే అది. అండ్ తర్వాత యష్మిని కూడా అవినాష్ నామినేట్ చేస్తూ ఏదైతే కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ విషయంలో ఉందో అక్కడ నిఖిల్కి బదులు నువ్వు మణికంఠకి ఇవ్వాల్సింది, ఎందుకంటే మణికంఠకి అప్పటికే చాలా ఇంపార్టెంట్ అనేది తెలిసింది కదా, వాళ్ళ వైఫ్ ఇండియా వచ్చేసింది అన్నట్టుగా తను కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తనకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు డెఫినెట్లీ తనకి ఇవ్వాల్సిందంటే అలా అని కాదు. ఇప్పుడు బేసిక్గా మనీకి వాళ్ళ మదర్ నుంచి వచ్చిన స్వెటర్ ఇంకోటి ఏదో ఉందంట, కాబట్టి మనీకి ఆల్రెడీ అది కావాల్సింది ఉంది కాబట్టి నిఖిల్కి ఏది లేదు కాబట్టి నిఖిల్కి ఇచ్చాను అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఇది ఇంతమంది నామినేట్ చేశాక మధ్యలో ఇన్ని గ్యాప్స్ అవి వచ్చాక ఇప్పుడు చెప్తుంది ఎందుకు పాయింట్? మరి ఇది ఫస్ట్ వాళ్ళు ఈ పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడే చెప్పొచ్చు కదా, హరితేజ గారు నామినేట్ చేశారు కదా ఇదే పాయింట్ మీద, ఆవిడతో ఎందుకు చెప్పలేదు అంటే ఇంతసేపు ఆలోచించుకున్నారు అనమాట. ఇవన్నీ ఏం చెప్పొచ్చు, అందరు ఇదే పాయింట్ చెప్తున్నారంటే దీనికి ఏం చెప్పొచ్చు, డిఫెండింగ్గా ఏం చేయొచ్చు అన్నట్టుగా ఆలోచించుకొని ఇప్పుడు ఫైనల్గా చెప్తున్నట్టయితే ఉందన్నమాట లాస్ట్ నామినేషన్కి అవినాష్కి. ఇదే అవుతుంది చూసే వాళ్ళకి, పబ్లిక్కి దొరికిపోవడం అంటే ఇదే. అంతమందితో చెప్పని కారణం ఇక్కడ అవినాష్కి మాత్రం ఎందుకు చెప్పిందంటే ఇంతసేపు దాన్ని ఆలోచించుకుంది, ఏం చెప్పొచ్చు అన్నట్టుగా ఆలోచించి ఇది ఒక పాయింట్ దొరికింది కదా అని చెప్పినట్టుగా ఉందన్నమాట. అండ్ తర్వాత ఇంకోటి ప్రతి నామినేషన్లో వేస్తా అనడం అది కూడా రాంగ్ కదా అన్నట్టుగా అయితే ఇది దీనికి ఆల్రెడీ చాలామందికి ఎక్స్ప్లెనేషన్ చెప్పింది. ప్రతి నామినేషన్లో వేయడం అంటే అలా అని కాదు, నేను నామినేట్ చేస్తుంటే అంటే ఏంది ఇప్పుడు ఇది ఏదో రివెంజ్ నామినేషన్ లాగా చేస్తామంటే అవును రివెంజ్ నామినేట్ చేస్తా అంటే ఇప్పుడు ప్రతి నామినేషన్లో వేస్తాను అన్నట్టుగా అయితే నేను అట్లా ఆవేశంలో చెప్పడం జరిగింది, కానీ ఆ ఇంటెన్షన్తో ఏం కాదు అన్నట్టుగా అయితే యష్మి చెప్తుంది. బట్ అదంతా ఓన్లీ కవరింగే అని ఎవరికైనా తెలిసిపోతుంది. మనోడి మీద మనీ మీద ఆమెకి పీకల దాకా కోపం ఉంది. ఆ కోపం ఇప్పుడు ఎంత అణుచుకొని ఎంత తగ్గాలి అనుకున్నా కూడా అది తగ్గే
ప్రసక్తే లేదు. యష్మికి డౌట్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ అవకాశం ఉంటే నామినేట్ చేస్తూనే ఉంటుంది డైరెక్ట్గా, డౌట్ లేకుండా. ఒరే వద్దురా బాబు అని వాళ్ళ ఓజీ టీంలో అందరు డిస్కస్ చేసుకున్నా కూడా వద్దేంటి వద్దు, నేను నామినేట్ చేయాల్సిందే వీడిని అన్నట్టుగా చేసి తీరుతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు సడన్గా కొత్తగా ఇద్దరిని నామినేట్ చేయాలంటే ఒకరినైతే ఎలాగో తప్పదు, ఇంకొకరిని ఎవరిని నామినేట్ చేయాలి? అదే మనీ ఉన్నాడు అనుకో, సేఫ్ సైడ్ ఉంటాడు కదా, పడుంటాడు అన్నట్టుగా అనుకుని ఉంటుంది. బట్ అక్కడ మనీ నామినేట్ చేస్తే పడుంటాడు అని అనుకుంటుంది, బట్ మనీ నామినేట్ చేస్తూ ఉంటే ఈమె పడుతుంది ప్రతిసారి ఆడియన్స్ దృష్టిలో అని అర్థం చేసుకోవట్లేదు. ఇంకా అర్థం కాకుంటే ఆమెకి నష్టం. అండ్ తర్వాత ఎస్ తేజ పాయింట్ ఎస్ ఇంకోటి, నువ్వు ఎస్ అని ఎందుకన్నో మనీని నామినేట్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు అంటే తేజ నామినేట్ చేసినప్పుడు నీకు నిజంగా మనీ మీద ఎటువంటి గ్రజ్జు లేకపోతే అలా ఎందుకన్నావు అన్నట్టుగా అన్నాడనమాట. అప్పుడు మనీ స్మైల్ ఇచ్చాడు చూసారా, ఎందుకంటే మనీకి ఒకవేళ నామినేట్ చేసే ఇది ఉంటే అది ఖచ్చితంగా అడిగేవాడు, కానీ అతనికి లేదు కాబట్టి అది భలే అడిగాడు కుర్రోడు ఎవరో అన్నట్టుగా. అయితే ఆయన తరపున వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు. నాకు తెలిసి లోపల నాకు తీన్మార్ డ్యాన్స్లో వేస్తూ ఉంటాడు అనమాట, కంప్లీట్గా ఓ రేంజ్ తీన్మార్ డ్యాన్స్లో. అండ్ ఫైనల్గా నామినేషన్స్లో తన పేరు లేదని ఒక కైండ్ ఆఫ్ ఆ బ్లషింగ్ వచ్చింది చూసారా, ఇమీడియట్గా ఇట్లా తన పేరు లేదు అన్నట్టుగా ఇలా చూశాడు. అంటే యష్మిని చూడడం అనమాట. అది చూసావా, నువ్వేదో ఎగిరినావు కదా చూడవే, నా పేరు లేదు, ఇప్పుడు చూపిస్తాను నేను అన్నట్టుగా అయితే లోపల చాలా అనుకొని ఉంటాడు ఇలాంటి మాటలన్నీ. మొత్తానికైతే యష్మి మనీ ఇప్పుడు ఏంది ఎస్ అని ఎందుకన్నావు అది ఇదంటే కాదు, ఇప్పుడు తేజ ఇంతమంది మమ్మల్ని నామినేట్ చేస్తే అసలు మనకంటే ఎవరు చేయట్లేరు అని మేము అనుకున్న టైంలో తేజ వచ్చి పాయింట్స్ చెప్పగానే అరే భలే చెప్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చి అలా అన్నాను అన్నట్టుగా చెప్తుందన్నమాట. భలే చెప్తున్నాడు అని అది ఇదని కాదు, తేజ పాయింట్స్ చెప్పకముందే కేవలం తేజ మణికంఠ పేరు అనౌన్స్ చేయగానే నువ్వు ఎస్ అన్నావమ్మా, ఆయన పాయింట్స్ చెప్తే నువ్వు ఇంకోటి ఏదో కాదు. ఈ కవరింగ్ అన్నీ నమ్మే వాళ్ళకి చెప్పుకో, చూసే ఆడియన్స్కి కాదు అది. తర్వాత ఈ ఈ మ్యాటర్లో మణికంఠ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట. ఎందుకంటే మణికంఠ ఇష్యూనే త్రూ అవుట్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన పాయింట్స్ బేసిస్ మీద నామినేషన్ జరిగింది కాబట్టి మణికంఠ ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా యష్మి కానీ సీత కానీ విష్ణు కానీ అందరికందరూ వచ్చి వాయిస్లు రైజ్ చేస్తున్నారు. నో డౌట్ మా నామినేషన్ జరుగుతుంటే అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం తప్పే అనుకున్నప్పుడు అది ఓన్లీ యష్మి చెప్తే అయిపోద్ది కదా, మిగతా వాళ్ళందరూ డూడు బస్వన్ లాగా ఎందుకు అట్లా మధ్యలోకి రావడం? ఒకరు వస్తే ఇప్పుడు ఇంతకుముందు సోనియా ఇలాగే మాట్లాడుతుంటే నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చినప్పుడు వీళ్ళందరూ కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు యష్మి మాట్లాడుతుంటే సీత విష్ణు ప్రేరణ మొత్తం అందరు ఎందుకు ఊరుకొస్తున్నారమ్మా? ఇదేమంటారు? ఇప్పుడు వాళ్ళ సోనియా చేసింది గ్రూపిజం అయితే ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి గ్రూపిజం? యాంటీ మణికంఠ గ్రూప్ అంటారు వీళ్ళని. ఇప్పుడు యాంటీ మనీ గ్రూప్. అదే పనిగా మణికంఠని ఎవరు తిడతారో జై అంటారు, మణికంఠని ఎవరు పొగుడతారో నై అన్నట్టుగా అంటారు అమ్మ. జై నై ఇవన్నీ మణికంఠ చుట్టూనే తిరుగుతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి పరిస్థితి కూడా ప్రేరణ విష్ణు యష్మి సీత గాడ్ మొత్తం అందరికందరూ ఏదో లేడీ విలన్స్ లాగా కనపడుతున్నారు, భయంకరమైన విలన్స్ లాగా. ముఖ్యంగా యష్మి నవ్య సైకో నవ్వు ఉంది చూసారా, అసలు చూస్తుంటే ఎంత చిరాకు అనిపిస్తుంది కదా నవ్వు. ఓ గాడ్. అండ్ తర్వాత రాయల్స్ నుండి ఒకరిని నామినేట్ చేయమంటే నబిల్కి గౌతమ్ నామినేట్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఆయన మాటికి వచ్చి అన్నిట్లో దూడుతూ ఉండు, నేనున్నానంటూ దూడుతూ ఉండు, రూల్స్ పేపర్ చదువుతుంటూ కూడా మధ్యలో వచ్చి లాక్కోవడం కానీ మిగతా ఆస్పెక్ట్స్లో ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఉంది అన్నట్టుగా తను చెప్తుంటే గౌతమ్కి ఏంటంటే అప్పుడే వచ్చాను కొత్తగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా ఇమీడియట్గా తన ఇదైతే ఉంది. బట్ ప్రతిసారి డామినేట్ చేస్తుంటే చూసే వాళ్ళకి ఆబ్వియస్లీ నామినేషన్ పాయింట్ ఇచ్చినట్టే అవుతుంది. నాకు తెలిసి నబిల్ నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉన్నప్పుడు నామినేట్ చేస్తాడు ఇదే పాయింట్ మీద. తను అదే అంటున్నాడు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మళ్ళీ ఏదో పేపర్ వచ్చినప్పుడు కూడా నోటీస్ వచ్చినప్పుడు కూడా తను అలాగే నోటీస్ పేపర్ మళ్ళీ లాక్కుంటాడు నబిల్ చేతిలో నుంచి. నబిల్ అదే అన్నాడు, ఓకే నేను ఇవన్నీ పాయింట్స్ కలెక్ట్ చేస్తున్నా, మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతా అన్నాడు. మాట్లాడాలనుకున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ నామినేషన్స్లో మాట్లాడతాడు అనమాట. అండ్ తర్వాత సీతకేమో నైని నామినేట్ చేయాలని ఉంది. ఎందుకంటే నైని ఈమె నామినేట్ చేసింది కదా, ఆబ్వియస్లీ ఆ గ్రడ్జ్ అనేది నైని మీద మెయింటైన్ చేస్తే ఈ మీద నామినేట్ చేయాలనుకుంటే హౌస్లో ఏదో లొల్లి పెట్టాలని చూస్తుంది అన్నట్టుగా అంటుందన్నమాట. ఇప్పటికీ నైని నామినేట్ చేసి ఇవన్నీ పాయింట్స్ చెప్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే సీత
ఏముందిలే ఇంకా ఎన్ని రోజులే సీత భరించేది, ఈ ఒక్క వారం ఆదివారం వరకు ఆమెను చూసిన తర్వాత టాటా బాయ్ బాయ్ అన్నట్టుగా చెప్పేస్తే అయిపోతుంది. ఎందుకంటే 99.99% కూడా ఆవిడే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఫుల్గా కనిపిస్తున్నాయి ఏ పరంగా చూసుకున్నా కూడా. ఎందుకంటే డేంజర్ జోన్కి సెకండ్ లీస్ట్ కంటెస్టెంట్కి ఉన్న పర్సంటేజ్ చాలా హెవీగా ఉంది, ఈమెకి లీస్ట్కి సెకండ్ లీస్ట్లో కాబట్టి సీత వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఈ లోపు ఏమైనా అద్భుతం జరుగుతుందా, సడన్గా ఇంకెవరన్నా రైజ్ అవుతారా, ఎవరన్నా పడిపోతారా, చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మనీ వాంట్స్ మెహబూబ్, మనకి మెహబూబ్ నామినేట్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఉండే, ఎందుకంటే తను స్ట్రాంగ్ ఫిజికల్గా ఉన్నాడు. సో తను హౌస్లో ఉంటే తన క్లాన్కి కష్టం అవుతుంది కదా, టాస్క్లు కానీ మిగతా చోట్ల కానీ అన్నట్టుగా మనీ ఇంటెన్షన్ అనమాట. మెహబూబ్ యాక్చువల్లీ మనీ కంటే సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నామినేషన్ టైంలో కూడా నిన్న వాళ్ళు వెళ్ళి నామినేట్ చేశాక మెహబూబ్ సపరేట్గా వెళ్ళి మణికంఠకి ధైర్యం చెప్పడం కానీ, నేనున్నాను అన్నట్టు ఇవన్నీ ఉండడం కానీ అవన్నీ చెప్పాడు. కాబట్టి మెహబూబ్ పేరు చెప్పగానే నాకు కొంచెం బాధిస్తున్నారు, ఏంట్రా కుర్రోడు అంత సపోర్ట్ ఇస్తే ఈయనేమో మహబూబ్ పేరు చెప్తున్నాడు అని. కానీ ఇంకో యాంగిల్లో, పాజిటివ్ యాంగిల్లో చూస్తే ఇది ఎలా కనబడుతుంది, లెక్క ప్రకారంగా మనీ తేజాన్ని నామినేట్ చేయొచ్చు అని అనొచ్చు. ఎందుకంటే తేజ మాత్రమే తనని నామినేట్ చేస్తాడు కాబట్టి. కానీ తేజ పేరు చెప్పకుండా మెహబూబ్ పేరే చెప్తున్నాడు అంటే అది కూడా మెహబూబ్ పేరు చెప్పడానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఫిజికల్గా తను స్ట్రాంగ్ ఉన్నాడు, టాస్క్లు బాగా ఆడతాడు కాబట్టి అలాంటి వాడు మన క్లాన్కి డేంజర్ అనే ఉద్దేశంతో మెహబూబ్ని నామినేట్ చేయడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. తను కూడా క్లాన్ గురించి ఆలోచించాడు తప్ప తన స్వార్థానికి తన పర్సనల్ దీనికి అయితే ఆలోచించాడు. ఆ విషయంలో డెఫినెట్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మనీ. అండ్ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నబీల్ తీసుకున్న డెసిషన్ ఏంటి, మెహబూబ్ని కానీ గంగవ్వని ఏంటి ఫుడ్ ఇవ్వలేదు అన్నట్టుగా అన్నది. బట్ మేము చాలా ఇది మా చేతిలో ఎంత ఉందో అంత అయితే డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేశామని ఆమెని ప్లస్ మెహబూబ్ని. అసలు గంగవ్వని నామినేట్ చేస్తూ అది మెడలో వేస్తుంటే ఇట్లా సారీ అవ్వ అని అంటుంటే ఏం పర్లే అన్నట్టుగా తను అంటుంది చూసారా, అక్కడ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఆవిడ పెద్దరికానికి. ఒక పెద్దరికం వాళ్ళు పెద్దోళ్ళు వస్తే ఇలా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఇదిరా పెద్దరికం అంటే ఇది అన్నట్టుగా. జీవితంలో వాళ్ళు చూసిన లైఫ్ ఎంతో ఉంటుంది కాబట్టి వీళ్ళు చిన్నపిల్లలు ఏదో చేస్తున్నారు అన్న ఫీలింగే ఉంటుంది తప్ప వాళ్ళ మీద గ్రడ్జెస్ కానీ కోపాలు కానీ అవన్నీ పెట్టుకోకుండా గంగవ్వ ప్రదర్శించిన పెద్దరికం అనేది నాకు బాగా నచ్చింది. వాళ్ళు చాలా చోట్ల 2-3 చోట్ల కూడా డిస్కస్ చేసుకుందాం అది. అండ్ తర్వాత మెహబూబ్ని నామినేట్ చేస్తూ వెల్కమ్ చేయలేదని అన్నందుకు ఆ విధమైన నామినేషన్ అయితే చేస్తానన్నమాట. అండ్ ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్ ఇద్దామనే నేను బేసిక్గా అమ్మాయిలతో మాట్లాడలేదు అన్నట్టుగా అంటుంటే మళ్ళీ అమ్మాయిలు అందరూ ఉరికొస్తున్నారు, సీత కానీ ప్రేరణ యష్మి అందరు ఒక్కరిని టచ్ చేస్తే మిగతా అందరూ ఊరుకొస్తుంటే ఏంటి ఈ గ్రూపిజం ఏంటి, ఏ గ్రూపిజం అయితే వద్దన్నారో ఇప్పుడు అదే గ్రూపిజం వీళ్ళందరూ చేస్తున్నారు. గాడ్. తర్వాత చూసుకుంటే ఎలా అనిపిస్తుంది గ్రూపిజం చూస్తుంటే చిరాకు అనిపించట్లా, మాటికి ఒక్కరిని కదిపితే అందరూ వచ్చేసి అందరూ మీద పడిపోయి చూడడానికి చిరాకు అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు అవుతుంది సీత వెళ్ళిపోతే మిగతా వాళ్ళు ఏమైనా అలర్ట్ అవుతారా అనేది చూడాలన్నమాట. సీత వెళ్ళిపోయిందంటే ఓహో మణికంఠ వైపు మళ్ళీ మొత్తం సర్కిల్ అనేది ఉందన్నమాట, ఆయన వైపే ఉన్నారనమాట అంటూ వీళ్ళు కొంచెం జాగ్రత్త పడే క్రమంలో ఏమైనా చేస్తారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత నామినేషన్ లిస్ట్ రాయల్స్ నుండి సీతా వాంట్స్ ఎస్ ఇది అయిపోయాక నిఖిల్ అంటానమాట. ఇప్పుడు గంగవ్వ నామినేట్ చేయడం ఓకే కానీ గంగవ్వ వేసిన పర్సన్ రాంగ్ అన్నట్టుగా యష్మిని నామినేట్ చేసింది కదా, సో యష్మిని నామినేట్ చేసినందుకు అది రాంగ్, సో అక్కడ తనకి తేడా కొట్టింది అన్నట్టుగా అయితే అందుకే గంగవ్వ నామినేట్ అయ్యింది అన్నట్టుగా అయితే నిఖిల్ ఉద్దేశం అనమాట. సో గంగవ్వ వెళ్ళి యష్మిని నామినేట్ చేసింది కాబట్టి యష్మి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అందరిలో యష్మి ఆబ్వియస్లీ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా గంగవ్వని నామినేట్ చేసేటట్టు చేసింది అన్నట్టుగా నిఖిల్ ఉద్దేశం అనమాట. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్, ఇన్ని రోజులు యష్మితో ఫ్రెండు అది ఇది అనిపించి ఇక్కడ పొగిడాడో తిట్టాడో కూడా అర్థం లేకుండా ఆ పరంగా అయితే ఓవరాల్గా సీన్ అయితే అలా షిఫ్ట్ చేయగలిగాడు. అండ్ తర్వాత గంగవ్వ ఇంకోటి కూడా అంటుంది మా ఫుడ్ గురించి కాదు, ఇప్పుడు ఫుడ్ ఇక్కడ ఇట్లా ఆకలి వేస్తుంది కదా, కొంచెం ఫుడ్ స్కేర్సిటీ ఉంటుంది కదా అది అంటే అదేం కాదు, బేసిక్గా ఫుడ్ కావాలనుకున్నప్పుడు కూడా ఏముంది ఓడ్చుకున్నాడే, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు గేమ్ ఆడడానికి, బిగ్ బాస్ మనం పిలిచింది ఎందుకు దానికోసం, అంతేగాని ఇది తినడానికి కాదు కదా అన్నట్టుగా అయితే దాన్ని చెప్పడం అనేది ఫెంటాస్టిక్ అనిపించింది. పెద్ద వాళ్ళే ఇప్పుడు యష్మి లాంటి వాళ్ళే ఏం చెప్పినారు, నాకు ఫుడ్ లేకుంటే అస్సలు కుదరదు, నేను టాస్క్లు ఆడలేను ఇంకేమీ చేయలేను, ఫుడ్ నాకు ఉండాల్సింది అన్నట్టుగా
యష్మి చెప్పడం ఏంటి, గంగవ్వ అంత పెద్ద ఆవిడ మనం ఇక్కడికి వచ్చింది దేనికి, ఆ ఫుడ్ కోసం కాదు కదా, ఫుడ్ ఉంటే ఓకే, లేకుంటే ఓడ్చుకోవడమే అన్నట్టుగా తను అనడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఆ విషయంలో. అండ్ తర్వాత గౌతమ్ యష్మికి చెప్తాడు, మీకు మనీతో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది వెళ్ళి సాల్వ్ చేసుకో, అంతేగాని చిన్న చిన్న ప్రాబ్లమ్ నువ్వు అన్నెసరిగా పెద్ద చేసుకుంటున్నావు చూసుకో, అది బయట బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది అన్నట్టుగా అయితే తను ఇండైరెక్ట్గా చెప్పేసినట్టే. సో యష్మికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మరి బిగ్ బాస్ ఇవన్నీ ఈ రేంజ్లో వీళ్ళందరూ చెప్పేస్తుంటే బిగ్ బాస్ ఏమీ చెప్పకపోవడం ఏంటి, వార్నింగ్ ఇవ్వకపోవడం ఏంటి? అంటే ఇండైరెక్ట్గా చెప్పినా కూడా వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, గేమ్ ఇంప్రూవ్ అయితే వాళ్ళు బాగుంటారు కదా ఉద్దేశంతో చెప్తున్నాడు ఏంటో మరి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అదే పనిగా నెగిటివ్ అవుతున్నారు అనుకో, ఏమవుతుంది, అప్పుడు సోనియా ఎలాగైతే వెళ్ళిపోయిందో అలాగే మిగతా కంటెస్టెంట్స్ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు, యష్మి కానీ మిగతా వాళ్ళు కానీ. యష్మి వెళ్ళిపోతే అసలు సీజన్ ఊహించుకోండి ఒకసారి, ఇంకేముంటుంది హౌస్లో, నెగిటివిటీ కానీ గొడవలు జరగడం కానీ ఇంకేముంటుంది. కాబట్టి సోనియా వెళ్ళిపోయింది కాబట్టి కనీసం సోనియాలో 80% ఉన్న యష్మినన్న కాపాడుకుందాంరా అనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఇవన్నీ పోన్రా మీరు పర్లేదు వైల్డ్ కార్డులు మీరు కావాలంటే హింట్లు ఇచ్చుకోండి, డైరెక్ట్గా చెప్పుకోండి, ఏమన్నా చేసుకోండి రా బాబు, మొత్తానికి అయితే ఉన్నోళ్ళని కాపాడండి, మరీ బ్యాడ్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పినట్టుగా చేసే ప్రయత్నం లాగా అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ. అండ్ గుడ్. అండ్ తర్వాత మణికంఠ ఒక సైడు పడుకున్నాడు అన్నమాట, చాలా ప్రశాంతంగా ఉన్నాడు కుర్రాడు. అబ్బా నాకు ఇంకా ఎంత ప్రశాంతంగా ఉందరా బాబా, అందరు నా వైపే, ఇన్ని రోజులు నాకు ఎవరు లేరనుకున్నా, నాకు ఇక్కడ మొత్తం మనదే అయిపోయింది, నా రాజ్యం అయిపోయింది, ఇది వైల్డ్ కార్డ్స్ అందరూ నా వాళ్ళే, నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారన్నట్టుగా అదేదో ఏనుగు బలం వచ్చినట్టుగా అయిపోయింది అనమాట సడన్గా కుర్రోడికి. అందుకనే ప్రశాంతంగా పడుకున్నాడు. ఆయన పడుకున్నా కూడా యష్మి కానీ నిఖిల్ వీళ్ళందరూ ఆయన గురించే మాట్లాడుకుంటానే ఉన్నారు. ఇందుకు కాదా ఆయనకు ఆ లెవెల్లో పబ్లిక్లో సపోర్ట్ వచ్చింది, పడుకున్నా కూడా ఏం చేస్తున్నా కూడా కుర్రోడి గురించి సపరేట్గా ఈ రేంజ్లో మాట్లాడుకుంటే. నిఖిల్ ఏమంటున్నాడు, యష్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరితో మీ అసలు నెక్స్ట్ వీక్ మణికంఠ నామినేట్ చేయకూడదురా, అసలు చేయకుండా ఉండండి, అటెన్షన్ ఇవ్వడం మానేసేయండి. ఇప్పుడు బేసిక్గా మనకి ఈ రేంజ్లో అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇవన్నీ చేయడం వల్లే పబ్లిక్లో వాడు పాపులర్ అవుతున్నాడు అన్నట్టుగా వీళ్ళందరి ఇంటెన్షన్ అనమాట. మంచిగా తెలుసుకున్నారు ఓకే, బట్ నిజంగా అది పాటిస్తారా? పాటిస్తే బాగుంటుంది, పాటించకుండా ఉంటే వాళ్ళకే నష్టం. ముఖ్యంగా యష్మి లాంటి వాళ్ళు అస్సలు ఆపుకోలేరు, ఎంత ఓర్చుకుందామని చూసినా కూడా. అసలు మణికంఠ కానీ ఇంకో వారం ఆల్రెడీ ఈ వారం నామినేట్ అవ్వనందుకే ఆమె మైండ్లో కుళ్ళు పెట్టుకొని కృషించిపోతున్న టైంలో మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనీని నామినేట్ చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి, డౌట్ లేకుండా నామినేట్ చేస్తుంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే అప్పుడు నామినేట్ చేస్తే ఏం చెప్తుంది, నేను యాక్చువల్లీ నామినేట్ చేయొద్దు అనుకున్నాను ఈ వీక్, కానీ ఆ రోజు నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, అలా చేసావు అన్నట్టు ఏదో ఒక రీజన్ తెచ్చి ఇంటెన్షనల్గా నామినేట్ చేస్తుంది. అవతల వాళ్ళని కన్విన్స్ చేసి పబ్లిక్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా చేస్తుంది. బట్ చూసే వాళ్ళకి అంత ఎర్రోళ్ళు అయితే కాదు కదా, నేను కావాలని చేస్తుందని తెలుసుకునేంత పిచ్చోళ్ళు అయితే కాదు కదా. అది ఫస్ట్ యష్మి తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటి, నామినేషన్స్ టైంలో మణికంఠ మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ ఊరుకో అంటుంటే కూడా మణికంఠ వినలేదు, కానీ గౌతమ్ చెప్తే మాత్రం వెంటనే సైలెంట్ అయ్యాడు అన్నట్టుగా నిఖిల్ చెప్తున్నమాట. ఏంటి అవునా గౌతమ్ చెప్తుంటే సైలెంట్ అయ్యాడా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళకి అంటే ఇప్పుడు ముందు నుంచి ఉన్న మన మాట ఎప్పుడు వినలేదు, మన మీదకైతే ఎగిరాడు, కానీ నిన్నగాక మొన్న వచ్చిన గౌతమ్ గారు వీళ్ళకి అంత ఎక్కువ, వాడికి అంత ఎక్కువయ్యాడు, అంటే గౌతమ్ మాత వినేస్తాడు అన్నట్టుగా లిటరల్గా వీళ్ళకి బర్న్ అవుతుంది. చెప్తున్నా కదా, వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చేసి మణికంఠకి ఏనుగుకున్న బలం అయితే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఇదంతా నా రాజ్యం రాబాయ్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నాడు. సో అదే ఫీలింగ్ ఉంటూ పాజిటివ్ వైబ్ ఉంటే ఓకే. మళ్ళీ యష్మి లాంటి వాళ్ళు వెళ్ళి గెలిగితే ఇప్పుడు ఏదైతే వైబ్ ఉందో మణికంఠకి, తను అలా ఉంటేనే ఇప్పుడు ఓజీ వాళ్ళకి బెటర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దనే అనుకుంటున్నారు. అండ్ ఈయన కూడా కంప్లీట్ పాజిటివిటీతో ఉన్నాడు. పాజిటివిటీతో ఉండే వాళ్ళకంటే కూడా నెగిటివిటీతో ఉన్న కంటెస్ట్ ఎక్కువ మంది నెగిటివ్ అటాక్స్ ఒక పర్సన్ మీద చేస్తే ఆ పర్సన్కి ఆబ్వియస్లీ పబ్లిక్లో అటెన్షన్ వచ్చేస్తే ఓట్లు కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు యష్మి లాంటి వాళ్ళు ఇప్పుడు మెంటల్గా డిసైడ్ అయ్యారు మణికంఠకి అటెన్షన్ ఇవ్వద్దు, పట్టించుకోవద్దని. అలా కాకుండా అటెన్షన్ ఇచ్చి నామినేట్ చేశారంటే వాళ్ళకే నష్టం అది. తర్వాత రేషన్ గురించి
నిఖిల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు తోడుగా. నిఖిల్ ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ చీఫ్గా చాలాసార్లు చేశాడు కాబట్టి తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడ రేషన్లో ఎక్కడ ఏవి ఉంటాయి అనే ఉద్దేశంతో అన్నట్టుగా పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు. దట్స్ గుడ్ థింగ్. ఒక మెగా చీఫ్గా తను ఆలోచించాల్సిన విధానం ఇది. అక్కడ మణికంఠ అడుగుతున్నాడు కదా, ఒరే నేను వస్తాను నన్ను తీసుకుపో అని. అయినా కానీ కూడా మణికంఠ తీసుకుపోవచ్చు. ఇంత జరిగినాక మా నామినేషన్స్ టైంలో కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మనకి యునానిమస్ సపోర్ట్ వస్తున్నప్పుడు మనీని తీసుకెళ్తే నబీల్కే ఆడియన్స్లో మంచి పేరు ఉంటుంది. కానీ ఇక్కడ కూడా తను లాజికల్గా ఆలోచించాడు అనమాట. మనీ కాదు, బేసిక్గా మన నిఖిల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 4 వారాల ఎక్స్పీరియన్స్, చీఫ్గా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా తనైతే చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టుగా చెప్పడం ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ తర్వాత సాల్ట్ గురించి 50,000 ఏ ఊర్లో 50,000? 50,000 తీసుకొచ్చి మొత్తానికైతే సాల్ట్ ప్యాకెట్ తీసుకొచ్చారు. అండ్ నైని పావని అండ్ తేజ లాస్ట్ సీజన్లో ఉన్న గొడవని వీళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకొని మాట్లాడుకొని ఇప్పుడు లొల్లి పెట్టుకొని ఇది పుసుకుని తీసుకెళ్ళి నామినేట్ కూడా చేస్తారనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. కానీ మరీ అంత సిల్లీగా చెయ్యరేమో అని నేను అనుకుంటున్నా. సో లాస్ట్ సీజన్లో ఏదో అయినా ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి పైగా రివ్యూస్ టాపిక్ ఇక్కడ రావడం అనేది ఒక హైలైట్ అనమాట. నేను బయటికి వెళ్ళి రివ్యూస్ కూడా చూశాను. ఇప్పుడు రివ్యూస్లో కూడా నిన్నే బండబూతులు తిట్టారు అన్నట్టుగా అయితే ఆయన అనడం. బండబూతులు అనడం అనేది ఆబ్వియస్లీ ఆ అమ్మాయితో క్యాజువల్గా మాట్లాడుతున్న డిస్కషన్, ఏదో క్యాజువల్గా నవ్వుకుంటూ చెప్తున్న డిస్కషన్. ఈయన దగ్గరికి వచ్చి ఎక్కడో కూర్చున్నాయని ఆమె దగ్గరికి వచ్చి మరి నేను బయటికి వెళ్ళి రివ్యూస్ కూడా చూసాలే నిన్ను బండబూతులు తిట్టారు అన్నట్టుగా ఉంటే ఆబ్వియస్లీ ఆమెకు ఒక హ్యూమిలియేటింగ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ లాగా అనిపించి బాగా ఎయిట్ చేసింది. వేరడం వల్ల మనోడు కూడా బండబూతులు అన్నానా, అనవసరంగా అన్నానరా అంటూ చాలా బాధపడి ఇమీడియట్గా వెళ్ళి సారీ కైండ్ ఆఫ్ వేలో ముందుకెళ్ళి ఆమెను కన్సోల్ చేసి హక్ చేసుకోవడం అనేది చూడడానికి బాగుంది. అలా ఏమన్నా తప్పు ఉన్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా ఉండాలి. రెక్టిఫై చేసుకోకుండా అసలు నేను ఏమన్నాను, ఎందుకన్నాను, ఈ దేనికామంతా ఏడ్చింది అంటే నన్నాను లేదా మరి అంటూ ఇలా యష్మి లాగా వితండవాదం చేస్తే, విష్ణులాగా చేస్తే వాళ్ళకే నష్టం. తేజ ఇది చూసొచ్చాడు కాబట్టి ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎక్స్పీరియన్సే తనకి ఇప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే అది ఎపిసోడ్ నామినేషన్స్ కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేసుకోవడానికి ఎపిసోడ్ చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబుల్ చేసుకోండి. కొంచెం లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. ఎన్ని లైకులు కొడితే నాకు అంత అడ్వాంటేజ్. దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.